రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. ఈ ఉగాది వేడుకలో బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. ఈ ఉగాది వేడుకల్లో బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ నూతన సంవత్సరం రైతునామ సంవత్సరం. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అందిస్తున్నాం. దేశంలోనే రైతుల విషయంలో అతి తక్కువ రుణభారం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించడం మనకు గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నాయి. అందుకే 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. పంటల సాగు సమయంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటికే 18,000 కోట్లు ఖర్చు చేశాం. ఈ నెల 22న మరోసారి రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైతు సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత ప్రభుత్వం హయాంలో భూములను దోచుకునేందుకు తీసుకొచ్చిన ధరణి భూతాన్ని తరిమేసి భూభారతితో భూ సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతులు ఆత్మగౌరవంతో బతికేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు.